హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ. విలేజ్ లైఫ్ అండ్ ఫార్మర్ లైఫ్, అలానే సంక్రాంతి పండుగ రోజు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది భోగి మంటలు, ముగ్గులు, గొబ్బియళ్ళు, కోడి పందాలు అవే గుర్తొస్తాయి కదా. మాకు పల్లెల్లో అయితే భోగి మంటల రోజు భోగి మంటలు వేసుకొని చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు, చిల్లర కాసులు ఉంటుంది కదా, అదైతే వేస్తాము. ఇంకా మకర సంక్రాంతి రోజు అయితే ఇలా ఆవులకి డెకరేషన్ చేసి మంచిగా బుట్లు కట్టి ఇచ్చేస్తాము. ఎందుకంటే మన సంవత్సరం పొడవునా మనం ఎంత కష్టపడతామో మనతో పాటు ఎద్దులు, ఆవులు కూడా అలానే అంతే కష్టపడతాయి. వీటి మీదే ఆధారపడి బతుకుతారనమాట రైతు కుటుంబాలు. అందుకని చెప్పేస్తే రైతుల పండగ అంటారు సంక్రాంతి పండగకి మాత్రం ఆవులకైతే మంచిగా డెకరేషన్ చేస్తాము. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ధాన్యాన్ని మొత్తము మనకు వచ్చేసి ఇవే కాబట్టి ఇవి లేకపోతే మనం దున్నడానికి కానీ అవి ఏమైనా పండినవి ఇంటి దగ్గరకు తీసుకురావడానికి కానీ చాలా కష్టమైపోయింది. వీటి వల్ల చాలా లాభాలు ఉంటాయన్నమాట ఆవుల వల్ల. మనం ఎంత కష్టం చేసినా అంతకు 4 గంటల కష్టం చేసి మన కుటుంబాలని ముందుకు తీసుకెళ్తాయి ఆవులు, ఎద్దులు. అందుకని చెప్పేసి వీటికైతే మంచిగా డెకరేషన్ చేస్తాము. ఇంకా భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో కనుల విందుగా జరుపుకునే పండుగ ఏమైనా ఉందంటే సంక్రాంతి మాత్రమే నాకు తెలిసి. మా పల్లెల్లో అయితే ఇట్లనే చేస్తాం. అదిగోండి, మా దూడైతే బెలూన్స్ పగలగొట్టేసింది అన్నమాట. చాలా కట్టాను. ఇంకా అక్కడైతే చిన్న దూడ ఉంది కదా, అదిగో బావ బెలూన్తో ఆడుకుంటున్నాడు కదా. మొత్తము ఇప్పుడు సంక్రాంతికి మొత్తం అన్నీ కంగాణాలు అయిపోయి ఇంట్లో మొత్తము ధాన్యం మొత్తం రాసులు ఉంటాయి. ఉలవలు, కందులు, అలసందలు, అనుములు, వడ్లు, రాగులు, సద్దలు, సాములు అన్నీ మొత్తం ఏ ధాన్యమైనా కూడా సంక్రాంతికి ఇంటికి వచ్చిద్ది. అందుకని చెప్పేసి రైతుల పండగ అని సపరేట్గా సంక్రాంతిని అంటారు. కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం, ఇంటింటా పేరంటం. మేమైతే సంక్రాంతి పండగకి మస్తు బాగా ఎంజాయ్ చేసాము. మీరైతే ఎలా ఎంజాయ్ చేశారు అని చెప్పేసి మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా సైడ్ అయితే కోడి పందాలు అవి ఇవి ఉండవు, కానీ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడము, తెలుగింటి లోగిళ్ళు మొత్తము కలకలలాడే పండుగ ఏమైనా ఉందంటే సంక్రాంతి మాత్రమే. జనవరి వస్తే చాలు తెలుగింటి లోగిళ్ళు మొత్తం కలకలలాడుతూ ముగ్గులు, దానికి రంగులు, మొత్తం గబ్బిళ్ళు, మొత్తం మస్తు ఉంటుంది పల్లెటూరు అయితే. ఇంకా ఆవులకి డెకరేషన్, వాటికి బెలూన్స్ కట్టడము. ఇంకా ముందైతే మంచిగా కనుమ పండుగ రోజు ఆడ మంటేసి మంటల మీద దాటించేవాళ్ళు ఆవులతో. ఎప్పుడో అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే. ఇప్పుడైతే నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు. నాకు బుద్ధి వచ్చిందే, నాకైతే తెలియదు అన్నమాట. ఇంకా సాయంకాలం పూట కాటమయ్య గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని ఇంకేమైనా మొక్కుబళ్ళు ఏమైనా ఉంటే కోళ్ళని బలిచ్చి మంచిగా పూజలు చేసుకొని వస్తారు. అరిసెలు, పిండి వంటలు అన్నీ, అంటే పిండి వంటలు అంటే మా సైడ్ ఏమీ చేయరు, జస్ట్ అరిసెలు మాత్రమే చేస్తారు. అరిసెలు ఇట్లా తోరణం మాదిరి కుట్టేసి కాటమయ్య గుడికి అయితే తోరణం కడతామన్నమాట. ఎవరి ఇంట్లో అయితే పాలు ఎక్కువ వస్తుంటాయో వాళ్ళైతే మంచిగా అరిసెలు చేసుకొని వెళ్తారు కాటమయ్య గుడి దగ్గరికి. మా అమ్మ అయితే తీసుకెళ్ళింది. ప్రతి సంవత్సరము మా అమ్మ అయితే అట్లా చేస్తుంది అన్నమాట. అరిసెలు చేసి కాటమయ్య గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మంచిగా పూజ చేసుకొని వస్తాం. మా సైడ్ అయితే పిండి వంటలు అంత ఎక్కువ ఏం చేయలే, ఏమైనా బొబ్బట్లు, సుగుంట్లు అలాంటివి చేస్తాము. చూడండి మా దూడకి బెలూన్స్ కట్టింటే ఎలా ఉందో.
ఎందుకు నాన్న ఇప్పుడు దాంతో సాహసాలు చేస్తున్నావు? ఓయ్యబ్బా, నిన్న ఈ పుంజు బలి అయిపోవాల్సింది. అదే కదా. అదే కాదేమో, అదేనేమో యాదో. కోళ్ళు, ఆవులు, పొటాన్లు ఇట్లాంటివే గుర్తొస్తాయి సంక్రాంతి అంటే. యాడో అక్కడ ఉందంట మా కోడి పుంజు. ఇదైతే పెద్దమ్మ వాళ్ళదేమో. మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.